బ్రహ్మ ముహూర్తం గురించి తెలుసుకుందామండి. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వారికి ఏ పనైనా, ఏ సంకల్పమైనా చాలా గొప్పగా తయారవుతుంది. ఈ టైంలో లేచిన వారికి ఎలాంటి కష్టాలైనా 99% తగ్గుతాయండి. మనకు ప్రశాంతత కావాలన్నా, అష్టైశ్వర్యాలు కావాలన్నా ఈ టైంలో లెగవాల్సిందే. మనం లేటుగా లేచామనుకోండి, మనకి బద్ధకం, అలసత్వం అనేది ఏర్పడుతుంది. అర్ధరాత్రి తర్వాత నిద్రపోయామనుకోండి, కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో నిద్ర లేచిన వారికి ఆయుర్దాయం ఎక్కువగా పెరుగుతుంది. ఈ టైంలో లేచిన వారికి ఎలాంటి సమస్యలైనా పరిష్కారాలు అవుతాయి. మనకి ఎలాంటి సమస్యలు ఉన్నా ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఈ టైంలో లేచిన వారికి మనకు ఒక ఆలోచన ఉండదు. మనకు ఆలోచన అనేది మనకు కావాలన్నా ఆ టైంలో కావాలి, ఆ టైంలో లెగవాలి. మన విజయం అనేది చేకూరట్లేదు అనుకుంటే ఆ టైంలో లెగవాలి. మనకు ఆలోచన రాకపోతే ఆ టైంలో లెగడం వల్ల మనకి ఆ టైం అనేది ఒక పరిష్కారం అనేది చూపిస్తుంది. ఈ టైంలో లేచిన వారికి ఎలాంటి పెద్ద పెద్ద విజయాలైనా సాధించగలుగుతారండి. ఎలాంటి కష్టమైనా పోతుంది. ఈ టైంలో ఒక శక్తి ఉంటుందండి, ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అద్భుతమైన శక్తి మనల్ని మేలుకొల్పి మన అభివృద్ధికి తోడ్పడుతుంది. సో ఈ టైంలో లేచిన వారికి ప్రశాంతత కావాలన్నా మనకు ప్రశాంతత దొరుకుతుంది. కష్టాలు పోవాలన్నా ఈ టైం మనకి ఒక దారి చూపిస్తుంది. పరిష్కారాలకి ఒక దారి చూపిస్తుంది. విజయానికి ఒక దారి చూపిస్తుంది. సో ఈ టైంలో మనం సద్వినియోగం చేసుకోవాలండి. ఉదయం లేటుగా లేవడం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. సో మ్యాక్సిమం ఈ టైంలో లేవడానికి ప్రయత్నించండి. ఈ టైం అనేది మనకి చాలా శాస్త్రాల ప్రకారంగా ఏం చెప్తున్నారంటే 3:40 నుంచి 5:30 లోపల అంటున్నారండి. సో ఆ టైంలో లేకపోయినా కనీసం 4:30 సూర్యోదయం లోపలైనా లేచి మనం ఉదయం పూట ఏమేమి పనులు స్టార్ట్ చేసుకుంటున్నామో ఆ పనులన్నీ స్టార్ట్ చేసుకోవచ్చండి. మనకు ఉత్తమ ఫలితాలు, మంచి భవిష్యత్తు కావాలన్నా, మనం ఒక మంచి పనిని కనిపెట్టాలన్నా, మన మంచి పని నెరవేరాలన్నా ఆ టైంలో లేవాలి. నీకు కష్టం ఉందా ఆ టైంలో లేవు. నువ్వు ఏదైనా కోరిక అనుకున్నావా ఆ టైంలో లేవండి. మీకు మంచి ఫలితాలు దొరుకుతాయి. అసలు బ్రాహ్మీ ముహూర్తం అంటే బ్రాహ్మీ అంటే సరస్వతి దేవి అండి. సో మనసులోని బుద్ధిని ఆ సరస్వతి అనుగ్రహం చేత మనకు ఉత్తమ ఫలితాలు దొరుకుతాయండి.